మహిమ ప్రభావములకు కర్తవైన మా దేవ, మళ్ళా ఒక్కసారి ఈ ఉదయకాలమందు నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మాకు బోధించండయ్యా. ఆ వాక్యంలో ఉన్న అమూల్యమైన ఆత్మీయ సత్యాలు మాకు తెలియబరచండయ్యా. అజ్ఞానులుగా జీవిస్తున్నటువంటి మాకు మీ వాక్యము ద్వారా జ్ఞానోపదేశమును దయచేయండి ప్రభా. మీరే కనికిరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. మీ బలమైన చేతులకు ప్రభా మా జీవితాలను అప్పగించుకుంటూ ఉన్నాం. తండ్రి, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడయ్యా. దయచేసి మీరు కృప చూపెట్టండి నాయన, మీరు కృప చూపెట్టండి. నీ బిడ్డల పట్ల మా ప్రభా మీరు కృప చూపెట్టి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీరు మంచి దేవుడు తండ్రి, మహిమగల దేవుడయ్యా. నీ అపారమైన కృప ప్రతి వారి మీద కుమ్మరించి ఓ శ్రేష్టమైన జీవితాన్ని జీవించుటకు ప్రతి వారిని మీ ఆత్మలో బలపరచుమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. జూన్ మాసం 29వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనం. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథం అందు వ్రాయబడినట్లు మా మందలలో తొలి చూలును మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చున్నట్లు నిర్ణయించుకుంటిమి అని. ప్రియులారా, ఇశ్రాయేలీయ ప్రజలు ఎంత చక్కగా వారి తీర్మానాలు చెప్తున్నారు. వారు ఆ రీతిగా చేయటానికి నిర్ణయించుకున్నారు అంటున్నారు. వారి ఇంట పుట్టిన జ్యేష్ఠ కుమారులను, వారి పశువులలో జ్యేష్ఠ తొలిచూలుని ధర్మశాస్త్ర గ్రంథమందు చెప్పబడినట్లు మందలో తొలిచూలుని మన దేవుని మందిరములో సేవ చేయు యాజకులకు తీసుకుని వచ్చేదము అని. ఈ రోజున చాలా మంది వాక్యాన్ని వింటూ ఉంటారు. ఆ పాస్టర్ గారు వారికి బాప్తీసాలు ఇచ్చి ఉంటారు. ఆ పాస్టర్ గారు వారిని ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రథమ ఫలములు అనేటటువంటివి ఆ సంఘ యాజకుని దగ్గరికి తీసుకురారు. ఎవరెవరికో పంపుతూ ఉంటారు. ఆ రీతిగా చేయడము ధర్మశాస్త్ర నియమము కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ప్రకారంగా మనము ప్రతి వారు ఎక్కడ మనం బాప్తిసం పుచ్చుకున్నామో, ఎక్కడ సంఘంలో ఉంటూ వాక్యాన్ని వింటున్నామో, ఎక్కడ ప్రభు బలను ఆచరిస్తున్నామో ఆ సంఘంలో యాజకుని దగ్గరికి మన ప్రథమ ఫలములను, పశువులలో తొలిచూలు పిల్లల్ని, మందలో తొలిచూలు వాటిని మనము దేవుని మందిరానికి, మన కుటుంబంలో తొలిచూలు బిడ్డని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. ప్రియులారా, ఆ రీతిగా ఇశ్రాయేలీయులు మేము చేస్తామని నిర్ణయించుకున్నారని వాక్యం సెలవిస్తాది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డలలో ఎంతమంది ఈ రీతిగా తొలిచూలు వాటిని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నారు? దేవుని సేవ కొరకు ఆ రీతిగా సమర్పించుకుంటున్నారు? చెప్పండి. ఎందరో ఆ రీతిగా ప్రభు కృపలో సమర్పించుకోలేరు. నేను చాలా మందిని ఎరుగుదును. యూట్యూబుల్లో చాలా మంది సేవకులు మా విశ్వాసులకు చాలా చాలా ఇష్టం. వారు వారి కానుకల్ని వారికి పంపేస్తూ ఉంటారు అని చాలా మంది సేవకులు
వారి సంఘంలో ఉన్న విశ్వాసుల మీద నేరస్థాపన చేస్తూ ఉంటారు. ప్రియులారా, మన ప్రథమ ఫలము కానీ, మన దశమ భాగములు కానీ, మన ప్రతిష్ఠిత అర్పణములు కానీ, మన పశువులలో తొలిచూలు కానీ, మందలో తొలిచూలు కానీ, అవి దేవునివి. మన ఇంట పుట్టిన కుమారుడు కూడా మొదటి కుమారుడు దేవునికి. ఆ రీతిగా ప్రతి బిడ్డ దేవుని కొరకు అర్పణలు అర్పించేవారుగా మారుదుముగాక. ఆ రీతిగా మనం చేయని పక్షాన మన కుమార్తెల భవిష్యత్తు బాగుండాలని, మన కుమారుల భవిష్యత్తు బాగుండాలని విశ్వాసంతో మనం ఎన్నో చేస్తూ ఉంటాం. అది మంచిది. అయితే దేవుని కృప ప్రతి తల్లి తండ్రి ఒక వైరాగ్యం లేకి రావాలి. నా జ్యేష్ఠ కుమారుని దేవుని పరిచర్యకు నేను ఇస్తున్నానని. కొంతమంది మాకు ఒకే కుమారుడని, ఆ ఒక్క కుమారుని కొరకు కూడా దేవుని పరిచర్య కొరకని మనము చెప్పాలి. దేవుని పిల్లలు జనాంగమా ఆలోచించాలి. ఈరోజు నువ్వు ఎలాగా స్పందిస్తున్నావో నాకు తెలియదు. అయితే మహిమగల దేవుడు నీ కుటుంబంలో, నీ పశువులలో, నీ మందలో తొలిచూలు పిల్లల్ని ప్రసాదించుమని వారు కోరుకుంటూ ఉన్నారు. వారు చేసే ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు ఈ పనులు మేము చేస్తామని నిర్ణయించుకుంటిమి అని చెప్పారు. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి నీ నిర్ణయం ఏమిటి? ప్రియులారా, గమనించాలి. అన్నీ నాకే, దేవునికి ఏమీ లేదు అన్నట్టుగా ఉంటావా? ఆ రీతిగా చేయడం మంచిది కాదు. దేవునికిచ్చు విషయంలో ప్రతిదీ గమనించి దేవునికి మనము ఇవ్వాలి. ఆ కృపగల దేవుడు ఖచ్చితంగా మంచి మనసుతో నువ్వు ఇవ్వగలిగితే ఆయన గొప్ప మన మన విషయంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభువు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. చాలా మంది దేవునికి ఇవ్వడం విషయంలోనే చాలా సందేహిస్తూ ఉంటారు. ఆ రీతిగా చేయకూడదు. ఇదియో గాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్ఠిత అర్పణలు సకల జనులు సకల విధమైన వృక్షములు, ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చున్నట్లుగా మా భూమి పంటలో 10వ వంతును ఆ దేవుని కొరకు సమర్పించున్నట్లును అని వాక్యము సెలవిస్తాది. ఆ రీతిగా ప్రతి పంటలో 10వ వంతు ఆ లేవీయులకిచ్చుటకు గాను నిర్ణయించుకొంటిమి అని చెప్పారు. ఎంత విలువైన మాట! లేవీయులకి ఎందుకు ఇవ్వాలి అంటే, లేవి అను మాటకు హత్తుకొనుట అని అర్థం. దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించే లేవీయులు భూ సంబంధమైన వాటి విషయమై ఏ ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉండరు. వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఆ మహిమ గల దేవుని నామానికి కీర్తి కలుగు రీతిగా వారు జీవిస్తూ ఉంటారు. వారి వస్త్రధారణ వేరు, వారి నివాసములు కూడా వేరు. అక్కడికి ఎవరు వెళ్ళటానికి వీలు కాని పరిస్థితి. అంత చక్కగా ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళు జీవించారు. అందుకని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులరా, దేవునికి ప్రథమ ఫలమే కాదు, ఆయన దశమ భాగాన్ని 10వ వంతును కూడా ఇవ్వాలని వాళ్ళు మొక్కుబడి అంటే దేవునికి సమర్పించుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో ప్రతి వారు గమనించాలి. వృక్ష ఫలాలు, ద్రాక్ష రసము, నూనె,
మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చున్నట్లుగాను ప్రతి పట్టణంలోనున్న మా యొక్క ప్రతి పట్టణంలోను ఇశ్రాయేలీయులు ఆ పంటలో 10వ వంతును ఆ లేవీయులకు ఇచ్చున్నట్లు నిర్ణయించుకున్నారని వాక్యము సెలవిస్తాది. ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నా మనవి, దేవునికి దశమ భాగాలు ఇవ్వాలి, ప్రథమ ఫలములు కూడా ఇవ్వాలి. దేవుడు సంతోషిస్తాడు. ఎంతో మీకు ఇచ్చాడు, దేవునికి ఇవ్వటానికి సంకోచించకండి. దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా ఉండి పని చేయించుదుము గాక. ఆమెన్, ఆమెన్.